హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ ఎలక్కాయ పచ్చడి. ముందుగా దోరగా పండిన ఎలక్కాయని పగలగొట్టుకుని అందులో గుజ్జు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎలక్కాయ పచ్చడి కోసం పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ సాయి మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పులన్నీ ప్యాన్లో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత అందులో 5 గ్రాముల బెల్లం ముక్క, 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మెత్తగా నలిగిన తర్వాత ఎలక్కాయ గుజ్జుని రోట్లో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు నూరుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర రోట్లో వేసుకొని కలుపుకొని పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి ఇలా రోట్లో చేసుకోవడం కుదరకపోతే వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకుంటే ఎలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చడి చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని పోపు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని నూరుకున్న పచ్చడిని ప్యాన్లో వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాలు సన్నని సెగపై పచ్చడిని మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలక్కాయ గుజ్జులో ఉండే వగరు తగ్గుతుంది. ఇలా చేసుకున్న ఎలక్కాయ పచ్చడి అన్నం, దోశ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒక స్పూను ఎలక్కాయ పచ్చడిని 2 స్పూన్ల పెరుగులో వేసుకుని కలుపుకుంటే ఎలక్కాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి కూడా అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.